వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము వైశాఖ పురాణం చతుర్థోధ్యాయానికి చేరుకున్నామమ్మా. తృతీయోధ్యాయ పరంగా మనం ఈ మంచము, పరుపు, దిండు మొదలగునవి దానం చేయటం వలన కలిగేటువంటి ప్రయోజనాలు, అంటే తరతరాలు కూడా ఎలా సుఖపడతారు దాని వలన అనేది, తర్వాత మజ్జిగ, మంచినీరు, ఇటువంటివి, ఆవు నెయ్యి ఇలాంటివి దానం చేసినందువలన కలిగేటువంటి ప్రయోజనాలను కూడా మనం చెప్పుకున్నాం. ఏమ్మా, నేటి పారాయణ పరంగా ఏమిటి అంటే వైశాఖ ధర్మ ప్రశంస అనేటువంటి అంశం. ఆ రీత్యా ఏం చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ లక్ష్మీనారాయణ అభ్యాం నమః. నారద మహర్షిని అంబరీష మహర్షి వైశాఖ మాసమున చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: అంబరీష మహారాజా, నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషం కలుగుచున్నది వినుము. నూనెతో తలంటుకొని చేయు అభ్యంగ స్నానము, పగటి నిద్ర, కంచు పాత్రలో భుజించుట, కంచు పాత్ర కాక మరి ఒక పాత్రలో భుజింపవలెను అనే ఉద్దేశ్యం కాదిక్కడ. వ్రతమునాచరించువారు పాత్రలో కంచములో భుజింపరాదు అన్నట్లుగా. అరటి ఆకు, విస్తరాకు, తామరాకు మున్నగు ఆకుల యందు భుజింపవలనని నారదుల వారి అభిప్రాయం. ధనవంతులు బంగారు, వెండి పాత్రలలోను, సామాన్యులు కంచు పాత్రలలోను ప్రాతకాలమున వెనుకటి దినములలో ఆ రీతిగా భుజించడు వారు. అది అందుకని అట్లా చెప్పారన్నమాట. మంచముపై పరుండుట, గృహ స్నానము, నిషిద్ధములైన ఆహారములను అనగా ఉల్లి మొదలైన వానిని భుజించుట అను 8 వైశాఖ మాస వ్రతము చేయువారు మానవలెను. 2 మార్లు భుజింపరాదు, పగలు మాని రాత్రి యందు భుజింపరాదు అనగా పగటి యందు భుజించి రాత్రి భోజనమును మానవలెను. వైశాఖ మాస వ్రతమును పాటించువాడు తామరాకును భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖ మాస వ్రతము పాటించువారు ఎండలో నడిచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతం. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమాసనమున కూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటిచే కడిగి ఆ పవిత్ర జలమును తలపై జల్లుకొనిన వాని పాపములన్నీయు పటాపంచలై నశించును. ఆ జలమును తలపై జల్లుకొనిన గంగా మున్నగు సర్వతీర్థముల యందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును. విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక, తామరాకు మున్నగు ఆకుల యందు ఆహారమును భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కడుపున పుట్టి తరువాయి జన్మమందు కంచరగాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడై ఉండి దృఢ శరీరము కలిగి స్వస్థుడై ఉన్నను వైశాఖంబున గృహ స్నానము చేసినచో నీచ జన్మనందును. అంటే అనారోగ్యవంతులకి, అశక్తులకి అంటే కొంత మినహాయింపు ఇచ్చారు. అన్నీ బాగుండి కూడా జడత్వంతో
వర్తిస్తూ ఉంటే కనుక అప్పుడు మరి నీచ జన్మలు పొందుతారు అన్నట్లుగా. తటాకాదులలో చేయనివాడు వందల మార్లు సునక జన్మమును ఉందును, అంటే కుక్కగా పుడతారు అని. స్నానాదులు లేక వైశాఖ మాసమును గడిపిన వాడు పిశాచమై ఉండును. వైశాఖ మాస వ్రతం ఆచరించినప్పుడే వానికి పిశాచత్వం పోవును. వైశాఖమున లోభి అయి జలమును అన్నమును దానము చేయని వాడు పాప దుఃఖములను ఎట్లు పోగొట్టుకొనలేడని భావం. శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు నదీ స్నానమును ఆచరించిన వారు గత 3 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనును. ప్రాతకాలమున సూర్యోదయ సమయమున సముద్ర స్నానమును ఆచరించినచో 7 జన్మలలో చేసిన పాపములు పోవును. జాహ్నవి, వృద్ధగంగా, కాళింది, సరస్వతి, కావేరి, నర్మదా, కృష్ణవేణి అని గంగానది 7 విధములుగా ప్రవహించి సప్త గంగలుగా ప్రసిద్ధి నందినది. అట్టి సప్తగంగలలో ప్రాతకాల స్నానమును వైశాఖ మాసమున చేసిన 1,000,000 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాలయందు స్నానమును వైశాఖ మాస ప్రాతకాలమున చేసిన వారి సర్వ పాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోవు పాదమంత ప్రమాణము గల బహిర్జలమున, అంటే లోతు లేకున్నను ఆరు బయట తక్కువ జలమున్న సెలయేళ్లు గంగాది సర్వతీర్థములు వసించును. అంటే కొంచెం బయట, ఇప్పుడు ఇళ్లల్లో స్నానం చేసే కంటే దొడ్లలో, బావుల దగ్గర, ఇళ్లల్లో పంపుల్లోనూ స్నానం చేసే బదులు బయట గోవు పాదమంత ప్రమాణం గల జలమున్నా కూడా అక్కడ స్నానం చేస్తే మంచిది అన్నట్లుగా. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వాని యందు స్నానం ఆడవలెను. రసద్రవ్యములలో క్షీరము ఉత్తమము. క్షీరం అంటే పాలు. క్షీరము కంటే పెరుగు ఉత్తమము. పెరుగు కంటే నేయి ఉత్తమము. నెలలలో కార్తీక మాసం ఉత్తమం. కార్తీకము కంటే మాఘమాసం ఉత్తమం. మాఘము కంటే వైశాఖం ఉత్తమం. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము, దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును. చూడండి, మనం గురుకృప వలన కార్తీక పురాణం చేసుకున్నాం, మాఘ పురాణం చేసుకున్నాం, ఇప్పుడు వైశాఖ పురాణం పారాయణ చేసుకుంటున్నాం కదా. కావున ఇట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తి వ్రతమును ఆచరించుచు బ్రాహ్మణునకు అనగా యోగ్యునకు యథాశక్తి దానం ఇవ్వలెను. కందమూలములు, పండ్లు, వ్రేళ్లు, కూరలు, ఉప్పు, బెల్లం, రేగుపండ్లు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగు వానిని ఇచ్చినను కలుగు పుణ్యం అనంతం. బ్రహ్మమున్నగు దేవతలంతటి వారికిని ఈ మాసమున వ్రతదానాదులు లేనిచో ఎట్టి ఫలితము లేదు. దానము చేయని వాడు దరిద్రుడగును. దరిద్రుడగుటచే పాపములను ఆచరించును, అందుచే నరకమునందును. కావున యథాశక్తి దానము చేయుట ఎట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివియున్నవారు సుఖమును కోరుచో దానము చేయవలేను. ఇంటిలో ఎన్ని అలంకారములున్నను పైకప్పు లేనిచో ఆ ఇల్లు నిరర్థకమైనట్లు. ఎన్ని మాస వ్రతములు ఆచరించినను వైశాఖ వ్రతము ఆచరింపనిచో వాని జీవితమంతయు వ్యర్థం. అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమమని భావం. స్త్రీ సౌందర్యవతి అయినను గుణవంతురాలైనను భర్త కలిగి ఉన్నదైనను భర్తను ప్రేమించుచు భర్తృప్రేమను కలిగి ఉన్నను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో ఎన్ని లాభములున్నను వ్యర్థురాలని ఎరుగుము. అనగా సర్వ శుభ లాభముల యందు యువతులను వైశాఖ వ్రతము చేయనిచో వారికి ఉన్నవన్నయు నిష్ఫలము వ్యర్థములని భావం. గుణములు ఎన్ని ఉన్నను దయాగుణము లేకున్నచో వ్యర్థం అయినట్లుగా సద్వ్రతములు ఎన్నిటిని చేసినను వైశాఖ వ్రతమును చేయనిచో వ్యర్థం. శాఖ సూపాదులు అంటే కూర, పప్పు ఎంత ఉత్తమములైనను ఎంత బాగుగా వండినను ఉప్పు లేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతమును చేయనిచో ఎన్ని వ్రతములను చేసినను అవి అన్నీయు వ్యర్థములే అగును సుమా.
స్త్రీ ఎన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభించదో, అట్లే ఎన్ని సద్వ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతము ఆచరింపనిచో అవి శోభించవు. కావున ప్రతి ప్రాణియు ఈ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పక ఆచరించవలెను. సూర్యుడు మేషరాశి యందుండగా వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతమును ఆచరించి పొందవలెను. ఇట్లు చేయనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానాధికముచే సర్వ పాపక్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు, తపము, యజ్ఞములు, దానము, హోమము మున్నగు వానిని ఇతర మాసములలో చేసినచో వచ్చు ఫలము కంటే వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలితం అత్యధికం. వైశాఖ వ్రతమున మిగిలిన అన్ని మాసములలో చేసిన వాని కంటే వీనిని ఫలముల చేయును. మదమతుడైన మహారాజైనను, కాముకుడైనను, ఇంద్రియలోలుడైనను వైశాఖ మాస వ్రతమును ఆచరించినచో వైశాఖ స్నానం మాత్రముచే సర్వదోషముల నశింప చేసుకుని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము. వైశాఖ మాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీ మహావిష్ణువును ఇట్లు ప్రార్థింపవలేను. మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. పిమ్మట స్నానము చేయుచు ఈ క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యమును ఇయ్యవలేను. వైశాఖే మేషగే భానౌ ప్రాతస్నాన పరాయణః అర్ఘ్యం తేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన. గంగాయాః సరితః సర్వాః తీర్థాని చ హ్రదాశ్చయే ప్రగృహీత మయా దత్తం అర్ఘ్యం సమ్యక్ ప్రసీదథ. వృషభః పాపినాం శాస్తాత్వం యమసమదర్శనః గృహాణార్ఘ్యం మయా దత్తం యథోక్త ఫలదో భవ అని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలెను. పిమ్మట మడిబట్టలను లేక పొడి బట్టలను కట్టుకుని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలేను. మడి బట్టలు లేక పొడి బట్టలు అంటే ఉతికారేసిన బట్టలు అన్నట్లు, పొడి బట్టలు అంటే. మడి బట్టలు అంటే మునుపు తడి బట్టలు కట్టుకునేవాళ్ళు కదా, అట్లా. వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలేను. వైశాఖ మాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను చదవవలెను. ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నీయు నశించును, ముక్తి లభించును. ఇట్లు చేసిన వారు భూలోకవాసులైనను, స్వర్గలోకవాసులైనను, పాతాళలోకవాసులైనను ఎచ్చటను వారికి కష్టము కలుగదు. వారికి గర్భవాసము, స్తన్యపానము కలగవు. అంటే ఏమిటి? పునర్జన్మ కలగదు అన్నట్లుగా భావన. ముక్తి సిద్ధించును. వైశాఖమున కంచు పాత్రలో భుజించువాడు శ్రీ మహావిష్ణువు సత్కథలను వినని వారును, స్నానము దానము చేయని వారును నరకమునకే పోదురు. బ్రహ్మహత్యామునగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కాని వైశాఖ స్నానము వ్రతము చేయని వాని పాపమునకు ప్రాయశ్చిత్తము లేదు. తను స్వతంత్రుడై ఉండి, తన శరీరం తన అధీనంలోనే ఉండి, నీరు తనకు అందుబాటులో ఉండి, స్నానమాడ వీలున్నను స్నానమాడక, నాలుక తన అధీనంలో ఉండి హరి అను 2 అక్షరములను పలకకయున్న నీచ మానవుడు జీవించి ఉన్నప్పటికీ శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రం ఉండి వినుట చూచుట మున్నగు లక్షణములు లేని శవము వలె అతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని ఎట్లైనను సేవింపనివాడు పంది జన్మ ఎత్తును. పవిత్రమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును పాటించుచు ప్రాతకాలమున బహిస్నానము చేసి తులసి దళములతో శ్రీ మహావిష్ణువు నర్చించి విష్ణు కథా శ్రవణము దానము చేసిన వారు మరి జన్మలలో మహారాజులై జన్మింతురు.
పిమ్మట తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును పొందెదరు. శ్రీ మహావిష్ణువు నిశ్చలమైన మనస్సుతో సగుణముగను నిర్గుణముగను భావించి పూజింపవలేను సుమా అని. మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణ స్వరూపంగానో నిర్గుణ స్వరూపంగా అయినా సరే మొత్తానికి వైశాఖ మాసంలో విష్ణు ఆరాధన చేస్తే ఇలా పైన చెప్పుకున్న రీతిగా అనేకమైనటువంటి సత్ఫలితాలు కలుగును అన్నట్లుగా. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండే వైశాఖ పురాణం చతుర్థోధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. జై శ్రీరామ్.